ద్వారా ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ శాఖ అందజేస్తున్న అధ్యక్ష. ఇది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది మీ నియోజకవర్గాల్లో మీకు ఎంత ఖర్చు పెట్టాం, ఎలా చెప్పారు, మీరు చాలా సగర్వంగా మీరు చెప్పుకునేలా ఉంటుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏమండి? థ్యాంక్ యూ. అలాగే అధ్యక్ష, వీళ్ళకి సంబంధించి అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది, ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా, మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చో కొత్తవాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నడిచాడు. వాళ్లే తిట్టి వాళ్లే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్లే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను.